తిన్నప్ప. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. తిన్నప్పకు ఇప్పుడు 4వ ఏడు. కోటేరు వేసినట్లు ముక్కు, పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రని పెదవులు. వాడు ముద్దొస్తూ ఉంటాడు. జనం ముద్దు అయిన బిడ్డ. ఆ వీధిలో వాడిని ఎత్తుకుని ముద్దాడని వారు లేరు. గారంగా పెరుగుతూ ఉన్నాడు తిన్నప్ప. తిన్నప్పకు ఒక అత్త ఉంది. ఆమె మలయాళ దేశం పోయి మలయాళీని పెండ్లాడి అక్కడే ఉండిపోయింది. ఆమె పేరు మహేశ్వరి. తిన్నప్ప తండ్రి తన అక్కగారికి ఉత్తరం రాస్తూ తిన్నప్ప చాలా అందమైన వాడని, ముద్దొస్తూ ఉంటాడని వ్రాశాడు. మహేశ్వరి చాలా సంతోషించి తన మేనల్లుడు గొప్పవాడు కావాలని, వాడు తెలివితేటలు కలవాడై గొప్ప మేధావి కావాలని ఆమె వాంఛించింది. ఆ మహేశ్వరికి ఎన్నో మంత్రాలు వచ్చు. మలయాళ దేశం మంత్రాలకు ప్రసిద్ధి. ఆమె చాలా మంత్రాలు నేర్చుకున్నది. మంత్రమహిమ చేత ఆమె తన మేనల్లుణ్ణి అద్వితీయ ప్రతిభ కలవాణ్ణిగా చేయాలని సంకల్పించింది. ఒక చిన్న గళ్ళ రుమాలును మంత్రించి దానిని తమ్ముడికి పంపుతూ ఒక ఉత్తరం కూడా రాసిపెట్టి పంపింది. తమ్ముడు, నేను పంపిన రుమాలు మంత్రించినది. 1 గంట సేపు దానిని తిన్నప్ప తలకు కట్టి ఉంచాలి. అయితే ఒక్క సంగతి జ్ఞాపకం ఉంచుకోవలసి ఉన్నది. గళ్ళు మెరుస్తూ స్ఫుటంగా కనిపిస్తున్న వైపు పైకి కనపడేలాగున ఆ రుమాలు ధరించకూడదు. వెలా తెలాబోతున్న 2వ వైపే అందరికీ కనబడేలాగున కట్టుకోవాలి. ఈ విషయం బాగా జ్ఞాపకం ఉంచుకొని నేను చెప్పినట్టు చేస్తే కుర్రవాడు పెద్ద అయిన తరువాత సేముషి దురంధరుడు అవుతాడు. అపారమైన ధనాన్ని ఆర్జిస్తాడు. కుబేరుడు అవుతాడు. నేను చెప్పిన దానికి విరుద్ధంగా ఏమి చేసినా అపకారం జరుగుతుంది. జాగ్రత్త. ఇట్లు మహేశ్వరి. ఈ ఉత్తరం చదివి తిన్నప్ప తల్లి ముఖం చిట్లించి ఆ పట్టు రుమాలును పెట్టి అడుగున పడేసి తన పని మీద వెళ్ళిపోయింది. ఆమెకు ఈ మంత్రాలయందు తంత్రాలయందు నమ్మకం లేదు. ఆమె చదువుకొన్నది. అందులో ఇంగ్లీషు చదువుకొన్నది. అందుకనే ఈ మంత్రాలన్నీ వట్టివని, పిచ్చి నమ్మకాలని ఆమె తీసిపారేస్తుంది. అదీగాక దేశాంతరం వెళ్ళిపోయిన తన ఆడబిడ్డ అంటే ఆమెకు కింకిరిపాటు. ఆమె అంటే కోపం కూడాను. అందుకనే ఆమె చెప్పినట్లు చేయడానికి ఇష్టం లేక ఆ రుమాలను పెట్టి అడుగున పారేసింది. ఈ విషయం ఎవరితోనూ చెప్పనూ లేదు. తన భర్తతో కూడా చెప్పలేదు. కొన్నాళ్లు గడిచిపోయినవి. ఒక రోజున తల్లి తిన్నప్పకు తలంటు నీళ్లు పోసింది. ఆడుకో పో నాయనా అని పంపింది. వాడు తన తండ్రి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆయన ఏదో కాగితం కోసం పెట్టెలో అంతా వెతుకుతున్నాడు. చాలా ఆదుర్దాగా ఆ ముఖ్యమైన కాగితం కోసం వెతుక్కుంటూ ఉంటే వెనకాల ఈ తిన్నప్ప ఏడ్పు సాగించాడు. తిన్నప్ప కళ్ళు ఎర్రబడ్డవి. జుట్టు విరబోసుకుని ఉన్నాడు. ఆ చిన్నవాడిని చూచి తండ్రి జాలిపడి తాను చేస్తున్న పని ఆపి బిడ్డను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. తల్లి వాడికి జుట్టు దువ్వలేదు. పొడుగైన వెంట్రుకలు ముఖం మీద పడుతున్నాయి. వాడికి చికాకుగా ఉన్నది. తండ్రికి చికాకు వేసింది. తల్లి వచ్చి వాడి తలదువ్వి జడ వేసిందాకా జుట్టు ముఖం మీద పడకుండా పైకెగదీసి రుమాలుతో కడితే బాగుండునని అనుకొని ఒక చిన్న రుమాలు ఉంటే బాగుండునని ఆ పెట్టెలో వెతికితే ఆ రోజున వాడి అత్తయ్య పంపినది, మంత్రించినది ఉన్నదే, అది కనపడ్డది. తండ్రికేం తెలుసు దాని కథ? ఆ రుమాలు వాడి తలకు చుట్టినాడు. గళ్ళు మెరుస్తూ ఉన్న వైపే పైకి వచ్చేలాగున చేశాడు. అట్లా చుట్టకూడదని వాడి అత్తయ్య వ్రాసిన సంగతి ఆయనకు తెలియదు పాపం. గళ్ళ రుమాలు వెంట్రుకలపైన చుట్టేటప్పటికీ చిన్న వెధవకు కొత్త కళ వచ్చింది. అదో వేషంలాగా ఉన్నది. చిన్న కాబోలీవాలాగా తయారు అయినాడు. ముద్దొచ్చాడు. ఇంతలో దొడ్లో పనిచేసుకుంటూ ఉన్న తల్లి ఎందుకో వీధి వసారాలోకి వచ్చి కుమారుడు తలకు రుమాలు కట్టుకొని ఉండడం చూచి, అదేమిట్రా నాయనా, అది ఎవరు కట్టారురా నీ తలకు? ఇది ఎక్కడి దరిద్రంరా? అదేదో మంత్రించిందట కూడాను. దానిని నీ తలకు చుట్టింది ఎవరురా? గళ్ళు పైకి కనపడేలాగునే చుట్టుకొన్నావు. ఆమెగారు అట్లాగ చుట్టుకుంటే ఏదో అపకారం జరుగుతుందని వ్రాసింది. ఏమొస్తుందో ఏమి కర్మమో తీసివేసేయి అన్నది. వాడా రుమాలును తీసివేయనీయలేదు. తల్లి బలవంతంగా తీసి దూరంగా పారేసింది. అయినా అలాగా గళ్ళు పైకి కనపడేలాగున కట్టుకోవడం వల్ల జరగవలసిన అపకారం జరగనే జరిగింది.
మంత్ర ప్రభావం ఎటువంటిదో గాని ఇక చూసుకోండి. ఆ రోజు నుంచి తిన్నప్ప జీవితమే మారిపోయిందట. వాడు ప్రతి పని ఆదర్శర న్యాయంలో చేయడం సాగించాడు. తల్లి వాడిని నిద్రపుచ్చి పడుకోబెట్టి వెళ్ళేది. మళ్ళీ ఇటు వచ్చి చూస్తే ఆ చిన్న వెధవ తలవంపు దిక్కుకాళ్ళు పెట్టి ఉండేవి. వైద్యుడు, కాదమ్మా తల్లి, వాడి మనసుకు సంబంధించిన విషయం ఇది, మందులు ఏమీ పనిచెయ్యవు అని స్పష్టంగా చెప్పి వెళ్ళిపోయినాడు. రోజులు గడిచిన కొద్దీ ఈ విపరీత ప్రవర్తన హెచ్చిపోసాగింది. అదే పోతుందిలే అనుకుంటే మరీ పాడైపోవడం సాగించాడు. తిన్నప్పుకు 1 దగ్గర నుంచి 10 దాకా అంకెలు వచ్చు. అంకెలు చెప్పు నాయనా అంటే చక్కగా 1, 2, 3, 10 దాకా చెప్పేవాడు. ఇప్పుడు వాడు 10 దగ్గర నుంచి మొదలుపెట్టి వెనుకకు చెప్పడం మొదలుపెట్టినాడు. వాడికి 2 ఎక్కాలు వచ్చు. అవి అంతే, వెనక్కు చెప్పడమే వాడు ఇప్పుడు చేస్తున్న పని. ఆలు చెప్పు నాయనా అంటే ఆ దగ్గర మొదలు పెట్టేవాడు. అంతకంతకు వాడి ప్రవర్తన విపరీతం అయిపోతున్నది. తిన్నప్పుకు ఎన్ని తిప్పలు వచ్చి పడ్డాయి. అంతా జాలిపడ్డారు. చిన్న వెధవ ఆడుకోవటానికి వెళ్ళి పరిగెత్తవలసి వస్తే వెనక్కు పరిగెత్తేవాడు. దూకవలసి వచ్చినా అంతే, వెనక్కు చూచేవాడు. ఏం చేసినా ఇలా తారుమారుగానే చేసేవాడు. సంవత్సరం గడిచింది. బళ్ళోకి పంపిస్తే ఇతర పిల్లలను చూచి వీడు మంచి ప్రవర్తన నేర్చుకోవచ్చును, ఉపాధ్యాయుని భయము ఉంటుంది, ఇలా అనుకుని వాడిని పాఠశాలకు పంపినారు. పాఠశాలకు వెళ్ళినా వాడి ప్రవర్తన మారలేదు. సరికదా, మరీ అధ్వాన్నమైంది. ఉపాధ్యాయుడు ఒరే తిన్నప్ప అని పిలిస్తే పంతులు గారి వైపు వీపు పెట్టి నుంచునేవాడు. పుస్తకం చదవరా అంటే అడుగు నుంచి ప్రారంభించి చదివేవాడు. ఇట్లాగే కొన్నాళ్ళు జరిగిపోయింది. వాడి ప్రకృతి ఏమీ మారలేదు. ఒక రోజున మరీ విపరీతం జరిగింది. తిన్నప్ప ఆడుకుని ఇంటికొచ్చి టుంపెన్నం ఆ మా ఆ అన్నాడు. ఇదేమిట్రా నాయనా, ఇదేం భాషరా బాబు, వచ్చిన మాటలు కూడా పోయినవే అని వాళ్ళమ్మ హడిలిపోయి రోదన చేయసాగి. తిన్నప్ప తండ్రి ఇంటికొచ్చిన తరువాత ఆమె చెప్పింది, ఇదేమిటండి వీడి వ్యవహారం బొత్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. టుప్పెన్న ఆ మా ఆ అంటాడు, ఇదెక్కడి గోలండి అని గోలున ఏడ్చింది. ఆయన ఆ భాష గ్రహించి అన్నం పెట్టు అమ్మా అన్న మాటను తల్లక్రిందులుగా అంటున్నాడని తెలియజెప్పి ఈ స్థితి వచ్చినందులకు ఆయన కూడా దుఃఖపడడం మొదలుపెట్టాడు. అప్పటికి తిన్నప్ప తల్లికి జ్ఞానం వచ్చి భర్తతో ఇట్లా అన్నది, సంవత్సరం క్రిందట మీ అక్కగారు ఒక ఉత్తరము ఒక రుమాలు పంపింది. ఆ రుమాలునే మీరు ఒక రోజున వాడి నెత్తిన చుట్టినారు. ఆ ఉత్తరం ఇదిగో చదవండి. ఆవిడ గారు చెప్పినట్లు చేయలేకపోవడం వలననే వీడు ఈ విధంగా తయారు అయినాడేమోనని నాకు ఇప్పుడు అనుమానం కలుగుతున్నది. ఆయన ఉత్తరం ఆశాంతం చదివి సంగతులన్నీ గ్రహించాడు. ఓసి నీ ఇల్లు బంగారంగాను, ఆ సంగతి నాకు ఇన్నాళ్ల బట్టి చెప్పనన్నా చెప్పలేదేమో. వీడు ఈ విధంగా విపరీతంగా ప్రవర్తించడానికి కారణం మనం ఆమె గారు చెప్పినట్లు చేయకపోవడమే. ఇంకా సందేహం ఎందుకు? ఎంత పని చేశావే, ఇంతకు ముందే తెలిస్తే మా అక్కకు వ్రాసేవాడిని కదా. ఇలాగ పొరపాటు అయిపోయిందని ఆమె ఏదో ఉపాయం చెప్పేదేమో సుమా అని కాసేపు విసుక్కొని వెంటనే కలం కాగితం తీసుకుని జరిగిన పొరపాటు అంతా అక్కగారికి తెలియజేసి క్షమాపణ వేడి దేనికేమైనా ప్రతిక్రియ చేయమని ప్రార్థిస్తూ ఉత్తరం రాసినాడు. 3వ రోజు కల్లా జవాబు వచ్చింది. ఆమె తన మాట వినకుండా రుమాలు వాడికి కట్టవలసిన విధంగా కట్టనందులకు తమ్ముణ్ణి మరదలను కూడా మొక్క చివాట్లు పెట్టింది. అయిపోయిన దానికి వగచి ఏమి లాభం, అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఆ రుమాలు వాడికి సరియైన పద్ధతిలో కట్టండి. కట్టి నేను ఈ ఉత్తరంలో వ్రాసి పంపిన మలయాళ మంత్రం చదవండి. ఈ మంత్రం చదివేటప్పుడు కుర్రవాడి శిరస్సు పైన తండ్రి అరచేయి పెట్టి ఉంచాలి. మంత్రపఠనం అయిపోయిన తరువాత 1 గంటకు ఆ రుమాలు తీసేసి తగలబెట్టి వేయండి. మంత్రం వ్రాసి ఉంచిన ఈ కాగితం కూడా నిప్పులో పడవేయండి. అది శక్తివంతమైన మహామంత్రం. అది ఎవరి చేతిలోనూ పడకూడదు. మీరైనా ఆ మంత్రాన్ని ఒక్కసారి కంటే ఎక్కువ చదవకూడదు. ఇలాగ చేస్తే కుర్రవాడి పిచ్చి చేష్టలు పోతవి. వాడు మామూలు ప్రవర్తనలోకి వస్తాడు. కానీ బిడ్డ పెద్ద అయిన తరువాత మహామేధావి కావడం మాత్రం జరగదు. మొదటే నేను చెప్పినట్లు చేస్తే కుర్రవాడి భవిష్యత్తు బంగారం అయ్యేది. ఇప్పుడు ఈ మంత్రం ప్రభావం వలన మామూలు స్థితికి వస్తాడు. అంతకంటే ఎక్కువ ఏమీ జరగదు అని మహేశ్వరి ఉత్తరం రాసింది. మహేశ్వరి చెప్పినట్లు చేశారు తిన్నప్ప తల్లిదండ్రులు. మంత్రం ఒక్కసారే పఠించి తగలేసినారు.
చిన్నప్ప మామూలు మనిషి అయినాడు. ఇప్పుడు సరిగ్గానే నడుస్తున్నాడు, సరిగ్గానే మాట్లాడుతున్నాడు. మహేశ్వరి చెప్పినట్లు చేసి ఉన్నట్లయితే తిన్నప్పకు ఈ తిప్పలు లేకపోయేవి, తల్లిదండ్రులకు అనవసర శ్రమ లేకపోయేది. ఇంతకు తిన్నప్ప తల్లే దీనికంతా కారణం. మంత్రాలంటే నమ్మకం లేదన్నది. ఇప్పుడు అడగండి. ఆమె గారికి ఇప్పుడు మంత్రాలంటే అమితమైన ప్రత్యయము, ప్రీతి ఏర్పడ్డవి. మంత్రం గాని కాకపోని పెద్దలు చెప్పిన మాట వినవలే, వినకపోతే తిప్పలు తప్పవు. మహేశ్వరి చెప్పినట్లు మొదటనే చేస్తే తిన్నప్ప ఎంత ప్రతిభావంతుడు అయ్యేవాడో కదా. అందుకనే మన వాళ్ళు పెద్దలు చెప్పిన మాట వినాలి అని గోల పెట్టేది.